అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. తప్పు ఎవరిది, ఎవరి వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి. ముందుగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒకవేళ హాఫ్ అన్ అవర్ దాన్ని మళ్ళీ పరిశీలించవచ్చు కదా అనే విమర్శలు, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి 242 మంది సిబ్బందితో కలిపి ఆ పైలట్లు కూడా, కో పైలట్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి పరిస్థితి. అయినా సరే మరి అది మానవ తప్పిదమా, టెక్నికల్ ఇష్యూనా ఏంటనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి పాండురంగారావు మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పాండురంగారావు. రవీంద్ర, ఇక్కడ అయితే చాలా హృదయవిదారకమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ అహ్మదాబాద్ లోని సిటీ హాస్పిటల్ వద్ద గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాయపడిన వారిని పరామర్శించడానికి వచ్చారు, కానీ ఆయన వచ్చేటప్పటికే అందరూ మృత్యువాత పడ్డారు. అయితే ఇక్కడ ఒక్క విషయం అయితే ఉంది. అది ఏంటంటే విషాదంలో చిన్న ఆచారం అనొచ్చో లేకపోతే అదృష్టం అనొచ్చో తెలియదు, కానీ ఆంధ్ర సిటీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ చెప్పిన దాని ప్రకారం ఒకే ఒక్క వ్యక్తి ఈ 242 మంది విమాన ప్రయాణికుల్లో ఒక వ్యక్తి గాయాలతో బయటపడ్డాడని చెప్పి ఆయన చెప్తున్నారు.